చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 12వ తారీఖు 2025 శనివారం నాడు వస్తోంది. చక్కటి చైత్ర పౌర్ణిమ, చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ. ఈ పౌర్ణమి నాడు చాలామంది హనుమంతుడికి శోభాయాత్రగాను, హనుమత్ జయంతిగాను అంటే హనుమంతుడు పుట్టినరోజునుగాను పూజలు చేస్తూ ఉంటారు. అయితే హనుమంతుడు ఆవిర్భవించిన రోజు వైశాఖ బహుళ దశమి లేదా కృష్ణ దశమి. మనకి స్తోత్రంలో కూడా దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని చదువుకుంటాం. అందుచేత ఇది ఈ పుట్టినరోజుగా కాకుండా హనుమంతుడు సీతాదేవిని చూసి వచ్చి రాముల వారికి చెప్పిన విశేషమైన రోజుగా, ఆయన జైత్రయాత్ర ముగించుకుని వచ్చిన రోజుగా, లంకను కనిపెట్టి సీతాదేవి విశేషాలన్నీ చెప్పిన రోజుగా, హనుమంతుడికి విజయవంతమైన శోభాయాత్రను నిర్వహించే రోజు. ఆ విశేషాలన్నీ వింటూ కిష్కింధకాండలో ఇవన్నీ చెప్పబడతాయి. కాబట్టి ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడు పుట్టినరోజుని చేసినంత మాత్రాన వచ్చిన ఇబ్బంది లేదు, పూజలు చేసినంత మాత్రాన వచ్చిన నష్టాలు ఇబ్బందులు అలాంటివి ఏం లేవు. ఘనంగా చేసుకోవచ్చు. కానీ ఈ తేడా మాత్రం గమనించండి. ఆ రోజును మర్చిపోకండి. వైశాఖ మాసం బహుళ దశమి నాడు మాత్రం ఆ రోజును కూడా హనుమంతుడికి పూజ చేయడం మర్చిపోకండి. అలాగే హనుమద్ వ్రతం అని వస్తుంది దక్షిణాయనంలో మార్గశిర మాసంలో త్రయోదశి నాడు. 13 త్రయోదశులు హనుమంతుడికి వ్రతాన్ని మరి ప్రతి మాసంలో నిర్వహించిన వారికి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అని అలాగా హనుమంతుడికి ఈ 3 కూడా చాలా ప్రత్యేకంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది హనుమంతుడి శోభాయాత్ర పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి వైశాఖ మాసం కృష్ణదశమి, హనుమద్ వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి. ఇది గమనించుకోండి. హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి.